సో హలో మేడం అప్రిల్ RS 457 ఒక సిటీ రైడ్ ఇంప్రెషన్కి స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ బండి ఒక వాక్ అరౌండ్ రివ్యూ, అన్ని డీటెయిల్స్ అన్ని వివరాలు వాక్ అరౌండ్ ఫీచర్లు ఇచ్చేసాను. ఏదైతే మీడియా రైడ్ జరిగిందో రేస్ ట్రాక్లో కారీ మోటార్ స్పీడియోలో, సో ఆ వీడియో చూడమని మనవి చేస్తున్నాను. ఇది బేసిక్లీ మనం ట్రాఫిక్లో బండిని నడిపించి ఎలా ఉంది అనేది చూడబోతున్నాము. అండ్ ఎజిలిటీ ఎలా ఉంది, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్లికబిలిటీ ఎలా ఉంది, బండి హీట్ ఎక్కుతుందా లేదా, ఇవన్నీ వివరాలు మనము మాట్లాడుకుంటాం. ఐ స్ట్రైట్ ఇంటూ దిస్. ఓహోహో, బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ క్రేజీ అండి. ఇటాలియన్స్ అండ్ స్పీడ్ అండ్ ప్రిసిషన్ అనేది అది అన్మిస్టేకబుల్ అండ్ అన్బ్రేకబుల్ బాండ్ అనమాట. అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అదే బెస్ట్ ఉండేటట్టు చేస్తారు. ఇగో ఇట్లా వస్ట్ ఉండేటట్టు కాదు, రోడ్డు మధ్యలో పిషాప్ పోస్తున్నాడు. బట్ ఎనీవే, దీని అదే మనకు తెలుసు, పవర్ ప్లాంట్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అండ్ 48 PS మ్యాక్స్ పవర్, 43.5 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. స్విచ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి, ప్లస్ అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ABS కూడా డ్యూయల్ ABS కానీ లేకపోతే ABS ఆఫ్ కానీ మనము చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ట్రాక్షన్ కంట్రోల్ మనము 1లో పెట్టుకుని నడిపిస్తున్నాము. ఆల్రెడీ ఇంగ్లీష్ రివ్యూ చేసేసాను. So the Aprilia 457 is here and it's absolutely amazing in every which way, but there are a few things that can be better. For instance, when you turn the handle around, you can see that my hand is touching the tank, so that is something you need to watch out for. Okay. Okay, that's what I could manage. మంచి బ్యూటిఫుల్ ఈవినింగ్, పర్ఫెక్ట్ సన్సెట్ టైమింగ్లో బయటికి వచ్చామన్నమాట. సో కొంచెం వరకు ముందుకు వెళ్ళేసి ఈ రోడ్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ వెనక్కి తిరుగుదాము. అండ్ ట్రాఫిక్ ఫ్లికబిలిటీ ఎలా ఉంది, హై స్పీడ్ స్టెబిలిటీ, క్రూజింగ్ కేపబిలిటీ ఎలా ఉంది. ఈజీగా మీరు దీంట్లో 130, 140లో క్రూజ్ చేయొచ్చు. కానీ నా సజెషన్ మీరు ఒక 110, 120 లోపల క్రూజ్ చేయండి. ఎందుకంటే ఏమైనా ప్యానిక్ బ్రేకింగ్ సినారియోస్ వస్తే మీరు ఈజీగా బైక్ని కంట్రోల్ చేయొచ్చు. వాడు హెల్మెట్ బండికి పెట్టి నడిపిస్తున్నాడు. హెల్మెట్ తల మీద ఉండాల్సిందిరా నాయన, బండికి కాదు. ఇక ఈయన అట్లీస్ట్ చాలా బెటర్, పాపం ప్యాషన్ నడిపించినా బుద్ధిగా హెల్మెట్ పెట్టుకుని నడిపిస్తున్నారు. సో బండి రైడింగ్ ఎకనామిక్స్ ఎలా ఉంది, చాలా చక్కగా ఉంది. మరీ అగ్రెసివ్గా లేదు. ఏదైతే R15 V3లో చాలా అగ్రెసివ్గా ఉండేది, అట్లనే RC 200 పాత జనరేషన్ RC, ఫస్ట్ జనరేషన్ RC 200 కానీ RC 300 కానీ చాలా అగ్రెసివ్గా ఉండేది. అలా కాకుండా ఇది యూజబుల్గా ఉంది. మరీ మీకు RS 200 బజాజ్ పల్సర్ RS 200లకు అంత అప్రైట్ సిటీకి వచ్చే కాకపోయినా ఇంటర్మీడియట్ బిట్వీన్ RC అండ్ RS 200 లెక్క ఉందని చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా మనకి
ఇది కూడా మీరు చూసినట్లయితే హ్యాండిల్ బార్ మంచి వైడ్గా ఇచ్చారు. ఇంకోటి గేర్ బాక్స్ కొంచెం క్లంకీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. గేర్ షిఫ్ట్స్ అనేది అంత ఇదిగా లేదు. సో అదే నేను ట్రాక్ బైక్ ఏదో నడిపిస్తే దాంట్లో చాలా స్మూత్గా ఉండే, క్లచ్ కూడా చాలా లైట్ఫుల్ క్లచ్ ఉండే, ఎందుకంటే స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను బండికి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది కొత్త బైక్, మేబీ విత్ యూసేజ్ సెట్ అవుతుందేమో. బ్రాండ్ న్యూ బైక్ జస్ట్ 2 days నుంచి టెస్ట్ రైడ్ స్టార్ట్ అయినాయి. టెస్ట్ రైడ్ మీరు బుక్ చేసుకోవడానికి నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో లేదా పిన్డ్ కమెంట్లో వదిలేస్తాను, మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అస్సలు యూఎస్డి ఫోక్స్ చాలా చాలా బాగా పనిచేస్తున్నాయి. మెయిన్ మన ట్విన్ డిస్క్ సెటప్, పెటల్ డిస్క్ సెటప్ ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో 320mm డిస్క్స్ అసలు అల్టిమేట్ అండి. చాలా మంచి స్టాపింగ్ పవర్ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఇందాక నేను ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ బ్రేకర్ దగ్గరికి వచ్చేసాను. ఆ లాస్ట్ మౌంట్లో బ్రేక్ కొట్టినా కానీ వెరీ షార్ట్ డిస్టెన్స్లో ఆగింది. సో ఆ కంట్రోల్ ఉండాలండి. బేసిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎట్లాంటిదంటే ఒక మ్యాడ్ మిషన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీకు బిలో 100 ఒక విధమైన ఒక రూపం కనిపిస్తుంది, 100, 150 విశ్వరూపం కనిపిస్తుంది మీకు. అది మీరు కంట్రోల్ చేయడానికి రెడీగా ఉండాలి, అంటే డైజెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆ స్పీడ్లో ఆ కంట్రోల్ రావడం చాలా చాలా రేరు. ఎందుకంటే షార్ట్ వీల్ బేస్ ఉంది కాబట్టి మనము కొంచెం ప్యానిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా మీరు సెన్సిబుల్గా మెచ్యూర్గా ఉండి బ్రేక్స్, ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసినట్లయితే హ్యాపీగా బండి అంటే డౌన్ షిఫ్ట్ చేసుకుంటూ బండి కంట్రోల్లో వచ్చేస్తుంది. బండి ఇది విండ్ ప్రొటెక్షన్ అంటే మనకి విండ్షీల్డ్ అంత పైకి ఏం లేదు, కొంచెం కిందికి ఇచ్చారు. సో మనం టచ్ చేసుకొని వెళ్తుంటే అఫ్కోర్స్ కొంచెం విండ్ ప్రొటెక్షన్ వస్తుంది, కానీ చాలా హెవీ విండ్ ప్రొటెక్షన్ ఉందని మనం చెప్పలేమండి. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మరి ఫుట్ పెగ్స్ మరీ పైకి ఏం లేపలేదు. ఇప్పుడు 10Rది మరీ పైకి ఉంటాయి ఫుట్ పెగ్స్, దానివల్ల మీకు కొంచెం క్రాంప్డ్గా ఫీల్ అవుతారు. సో అది అలవాటు పడేంత వరకు. సో అంత పైకి లేదు, ఇది నార్మల్గా మన కొంచెం వరకు డేటోనా కానీ 6R కానీ ఎక్కడ వరకు ఉంటాయో రేర్ సెట్ ఫుట్ పెగ్స్, అలా రేర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. అదొక మంచి విషయము. అండ్ అదే నేను చెప్పినట్టు మిర్రర్స్ కూడా మరీ బయటికి వస్తలేవు. నింజా 1000 దాంట్లో చాలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మన ట్రాఫిక్ మధ్య నుంచి కట్లు కొట్టడం మనం క్యాల్కులేట్ చేయలేము, తగులుతుంది అనమాట మిర్రర్. సో ఇక్కడ అట్లా కాకుండా ఆల్మోస్ట్ జస్ట్ హ్యాండిల్ బార్ లెంత్ వరకే వస్తున్నాయి, అదొకటి మంచిది. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. అబ్బాయి గారు చెక్ వేసుకొని బయలుదేరారు పల్సర్ 200 పైన. ఓవరాల్ రిఫైన్మెంట్ చాలా బాగానే ఉంది. కొంచెం వరకు వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ ఆ వైబ్రేషన్స్ లేకపోతే అసలు మీకు బండి నడిపించే ఫీల్ రాదండి. సో అందుకనే ఆ కొంచెం వైబ్రేషన్స్ ఉండడం మంచిది. లేకపోతే మరీ సైలెంట్గా ఉంటే ఏదో ఎలక్ట్రిక్ బైక్ నడిపించే ఫీల్ వస్తుంది. అలా కాకుండా రిఫైన్మెంట్ ఉండాలి, మరీ వైబ్రేషన్స్ ఉన్న ప్రాబ్లమే. సో లైట్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల మీకు ఆ అడ్రినలిన్ రష్ ఫీల్ వస్తుంది. మీరు థ్రాట్లు తిప్పేసి కుర్చీని మడతపెట్టి బండిని థ్రాట్లు తిప్పినప్పుడు అసలు నిజంగా ఇర్రక తీస్తుందండి యాక్సిలరేషన్. ఎంత ఫాస్ట్గా మీరు ఆల్మోస్ట్ 200 వైపు వెళ్ళిపోతారంటే అసలు మీరు చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే ఈ యాక్సిలరేషన్ బ్రూటల్ యాక్సిలరేషన్ కరెక్ట్ వర్డ్ అండి, అబ్సల్యూట్లీ బ్రూటల్ యాక్సిలరేషన్. సో అటువంటి యాక్సిలరేషన్ ఉన్నప్పుడు కొంచెం మనము భద్రంగా విదిన్ లిమిట్స్ ఉండడం బెటర్. ట్విన్ స్పార్ ఫ్రేమ్ అనేది ఏదైతే అల్యూమినియం చాసీ ఉందో అది నిజంగా ప్లేస్ అ మేజర్ పార్ట్ ఇన్ ఆఫరింగ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ స్టెబిలిటీ, అజిలిటీ అండ్ హ్యాండ్లింగ్ అండి. ఎస్ మనకి ఇది స్వింగ్ ఆర్మ్ ఏమో స్టీల్ స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అనుకున్నాను. చూడడానికి అయితే అల్యూమినియం లెక్కనే ఉంటుంది, ఆ స్టీల్ స్వింగ్ ఆర్మ్ అంట. కానీ చాసీ మాత్రం అల్యూమినియం చాసీ, అల్యూమినియం అలాయ్ వీల్స్ మనకి ఇచ్చారు. సో అన్ని పరంగా చూసినట్లయితే ఇది ఒక ప్రాపర్ ఇటాలియన్ రేస్ మిషన్ లెక్కనే ముందుకు వస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టు మనకి తెలుస్తలేదు. అండ్ టైర్స్ ఒకటి ఎస్ ఇంత ఇచ్చిన వాళ్ళు పిరెలి కానీ మెడ్జెలర్, సరే పిరెలి మరీ రేట్ ఎక్కువ అవుతుందంటే మెడ్జెలర్ టైర్స్ ఇచ్చింటే మాత్రము నిజంగా చాలా చాలా అల్టిమేట్. ఒక 20,000 ఎక్కువ తీసుకొని మెడ్జెలర్ టైర్స్ ఇచ్చింటే
ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అల్టిమేట్ ప్రపోజిషన్ అండి. కానీ ఇప్పటికీ అఫ్కోర్స్ కొంచెం మన ఇండియన్ ఇది కూడా సపోర్ట్ చేయడం తప్పేం లేదు. అండ్ ఇవి కూడా బాగానే రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తున్నాయి. ఏం యాక్సిలరేషన్ అండి అసలు, అబ్సల్యూట్లీ అదుర్స్ అనమాట. చాలా చాలా ఎఫర్ట్లెస్గా సాగిపోతుంది, అది మెయిన్. అంటే ఇంజిన్ ఏదో ఇష్టపడి మిమ్మల్ని ముందుకు ప్రొపెల్ చేస్తున్నట్టు లేదు, ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ఇందాక మనం టాప్ స్పీడ్ కొట్టాము, ఆల్మోస్ట్ 186 టచ్ చేసాము. దాంట్లో కూడా అది ఎటువంటి స్ట్రెయిన్ అయినట్టు లేదు. మళ్ళీ థ్రాటిల్ టచ్ చేసి మళ్ళీ 186 కొట్టినా 190 కొట్టినా మళ్ళీ వెళ్తుంది, అంత ఎఫర్ట్లెస్గా వెళ్తుంది అనమాట. సో బ్యూటిఫుల్లీ ట్యూన్డ్ ఇంజిన్. ఒకటేసారి దేవుడా, ఇదేదో మ్యాడ్ మ్యాక్స్ బస్ ఎడిషన్ లాగా ఉంది. సో ఓవరాల్ డైరెక్షన్ చేంజెస్ కానీ, కార్నరింగ్ స్టెబిలిటీ కానీ క్రేజీ ఉంది అసలు బండి. అసలు నిజంగా నేను అప్పుడు ఎంత నచ్చేసిందంటే కొనేద్దామని ఫిక్స్ అయిపోయిండే, కానీ మనకి ఏదో ఒక బండే కొనొచ్చని మేడం గారు పర్మిషన్ ఇచ్చారు ఇంట్లో. సో 6R అనేది 6R ఎప్పటికన్నా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్లైన్ 4లో ఉన్న మజా రాదు, కానీ ఇది అల్టిమేట్ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు అప్రిలియా ఇండియా. అసలు ఈ ప్రైస్లో ఇటువంటి ఒక స్టేట్ ఆఫ్ ట్యూన్ ఉన్న ఇంజిన్, ఈ టార్క్ మాస్టర్ బా ఆల్మోస్ట్ ఒకలాంటి V4 ఫీల్ అనేది మనకి కలిగిస్తుందండి 270 డిగ్రీ క్రాంక్ ఉండడం వల్ల. ఆ V ట్విన్ రంబుల్ మనకి వస్తుంది. ఆ టార్క్ ఎప్పుడైతే మనకి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తామో అస్సలు అడిక్టివ్ అండి, అడిక్టివ్ టార్క్ డెలివరీ, అసలు వదలబుద్ధి కాదు. బాబా వెళ్తలేడు, మననే వెళ్ళనివ్వట్లేదు. అప్రిలియాతో పెట్టుకుంటావారా నీ డొక్కు ఇనోవా పెట్టుకుని గప్పుగా ఆడవాడు ఓవరాక్షన్ అసలు గొయ్యి అని కంట్రోల్ని లోపల దిగాలి అసలు. బాబా ఎఫర్ట్లెస్ హ్యాండ్లింగ్. యాక్సలరేషన్ చెప్తున్నా కదా, టార్క్ డెలివరీ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. మన శ్రీలీల డ్యాన్స్ లెక్క గుంటూరు కారంలో ఇరగదీసి అవతల పడేసింది. సో అలా ఉందండి అసలు ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. సో హ్యాపీ అండి. అంటే ఒక ప్రాపర్ కేపబుల్ మెషిన్ మనకు వచ్చింది, ఫుల్లీ ఎక్విప్డ్. అట్లీస్ట్ దీని నుంచి అన్నా నేర్చుకుని యమహా వాళ్ళు ఇంకా బెటర్ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేస్తారేమో ఆశిస్తున్నాను. అట్లీస్ట్ మన హోండా వాళ్ళు CBR 500 అన్న తీసుకొస్తే కొంచెం మాలాంటి వాళ్ళకి ఫ్యాన్ బాయ్స్కి కొంచెం నిమ్మలంగా ఉంటుంది. లేకపోతే అప్రిలియాలు దూసుకెళ్ళడమే ఈ సెగ్మెంట్లో. అలా ఆపేటోళ్ళు ఎవరు లేరు అన్లెస్ అంటే అప్పుడు పాత రూమర్ ఒకటి ఉండే కదా, KTM 490 ట్విన్స్ వస్తున్నాయని. ఒకవేళ అది వస్తే తప్ప అసలు దీన్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు.
సో అంతే అండి. సో బండి నచ్చిందా లేదా అంటే అస్సలు కేకసే కేకో వేరే లెవెల్, వర్ణించడానికి పదాలు దొరకట్లేదు, అంత బాగుందన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.